ఎవరి ఫోన్లు ట్రాప్ కాలేదు. వాళ్ళు మాట్లాడుతున్న అనుమల రేవంత్ రెడ్డి ట్యాప్ చేసింది ఫోన్ ట్యాపింగ్ కాదు, మమ్మల్ని జనాన్ని ట్రాప్ చేసిండు, రైతులను ట్రాప్ చేసిండు, రైతు బంధువులు రైతు భరోసా ఇచ్చి మా రైతులను ట్రాప్ చేసిండు, మహిళలకి తులం బంగారం ట్రాప్ చేసిండు, ఓట్ల కోసం స్కూటీలు అని చెప్పి ట్రాప్ చేసిండు, ఎవరిని పడితే వాళ్ళని ఆటో కార్మికులకు 12,000 ఇస్తారని వాళ్ళని ట్రాప్ చేసిండు, తులం బంగారాన్ని మహిళలను ట్రాప్ చేసిండు. ఇవాళ ఏ జరిగిందంటే రాష్ట్రంలో ఈ రాక్షస పరిపాలన 24 నెలల కాలంలో 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఈ రాక్షసుల వల్ల. దమ్ము చిత్తశుద్ధి ఉంటే డీజీపీ గారు మా చావులకి మా రైతాంగ చావులకు కారణం అనుమల రేవంత్ రెడ్డి. ఏమని ముద్ద అనుమల రేవంత్ రెడ్డి చేర్చి మాకు యూరియా ఇవ్వట్లేదు, కాలం నీళ్ళు ఇవ్వట్లేదు, కరెంట్ ఇవ్వట్లేదు, లాస్ట్కి ముసలోళ్ళ పెన్షన్ కూడా ఎత్తుకపోయిన దద్దమ్మ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ముసలోళ్ళకి 2,000 పెన్షన్ 4,000 చేస్తాని ముసలోళ్ళు కూడా మోసం చేసిన మోసగారి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆస్తికి మహిళలు ఇంట్లో కూర్చోబాకడమ్మా ఓటేరి 25,000 ఇస్తా అని చెప్పిండు. తులం బంగారం వంటివి కూసుల కాంచి లేచేదాకా బంగారం చేస్తా అంటివి ఏం చేసిండంటే మనవడి కోసం ఫుట్బాల్ ఆడిండు, మమ్మల్ని ముంచిండు. ఏం జరిగింది 24 నెలల కాలంలో అంటే ఈ సన్నాసి పరిపాలనలో 150 మంది ఆటో కార్మికులు చచ్చిపోయారు. ఈ సన్నాసి పరిపాలనలో ఈ 24 నెలల కాలంలో ఏం జరిగిందంటే అత్యధికంగా మహిళలే యాక్సిడెంట్లలో ఫ్రీ బస్ అని చెప్తే ఉన్న బస్సులో పెట్టి 50 మంది పెట్టే బస్సులో 100 మందిని కూర్చోబెడితే మహిళలు చచ్చిపోయారు. వీళ్ళందరూ శాపం కట్టుకుని ఈ ప్రభుత్వం తొందరగా కూలిపోయింది. రామరాజు లాంటి కేసీఆర్ రాజ్యం వస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నా అంటే మాకు ఇవాళ రైతు భరోసా అని చెప్పి కేసీఆర్ సన్నాసి 2 సార్లు ఇస్తావా, నేను 3 సార్లు ఇస్తాను, 3 పిట్ల మగోడు 2 సార్లు పని చేసిండు, 3 సార్లు పని చేసిండు, మా పైసలు కొట్టిండు. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ దద్దమ్మ కాలంలో మన జీవితాలు ఆగమైపోయినాయి. రైతులు కాలం నీళ్లు లేవు, కరెంటు లేవు, కష్టకాలంలో రైతాంగాన్ని కాపాడింది ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పట్టం కట్టండి. ఏ ట్రాపింగ్ కాలేదు, మొత్తం డొల్లా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టబాలు మిట్టమని దొరికిన దొంగ అంటారా అంటే వాడు ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. ఏం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. దయచేసి కేసీఆర్ కుటుంబం తెల్ల కాగితం లాంటిది. తెలంగాణ తెచ్చిన వ్యక్తులు, తెలంగాణ కొట్లాడిన వ్యక్తులు, తెలంగాణకు బాగు చేసిన వ్యక్తులు, దాచుకునే సిద్ధాంతం లేదు. ఈ మంత్రులు నిన్నగాక మన పంపకాలు వచ్చిన పంచాయతీలో ఒక మంత్రి ఒకదాన్ని ఉంచుకున్నని, ఒక మంత్రి డబ్బులు కల పంచాయతీ కొన్నాసిక బిడ్డ వచ్చి ముఖ్యమంత్రి మమ్మల్ని వేధిస్తుందని చెప్తే దాని మీద విచారణ ఉండదు. ఎందుకు ఈ విచారణ, దేనికి విచారణ? ఇదంతా విచారణ కాదు, ఇదంతా సిట్టు కాదు, సొల్లు తప్పితే ఏం లేదు. సిట్టుకి చిత్తశుద్ధి ఉంటే, డీజీపీకి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ తుపాకీ పెట్టి రోహిత్ రెడ్డి అనేటువంటి సిమెంట్ ప్యాకెట్ 100 కోట్లు చేసి వారి మీద విచారణ. మా జీవితాలు ఆగమైపోయినాయి. 24 నెలల కాలంలో యూరియా లేక యూరియా లారీ అమ్ముకుని మీరు కూడా ఎమ్మెల్యే వారి మీద విచారణ చేయి. ఈ విచారణ నిబంధన చేసి మా మీద ఎందుకు ఇద్దారి, మా మీద ఎందుకు కొంత కోపం? ఎందుకంటే మిమ్మల్ని హరీష్ రావు గారు కేటీఆర్ పండబెట్టి దొక్కుతారు కాబట్టి మీకు ఇంత బాధ అనిపిస్తుంది. మిమ్మల్ని బరి బాధలు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. నిన్న పోయి ఖమ్మంలో టీడీపీ నాశనం కావడానికి కారణం కేసీఆర్. దిమ్మల జోలికొస్తే నీ టీఆర్ఎస్ పై సైనికులు తీసుకుని చెప్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ నాయకులు కూడా దీనిపైన స్పందిస్తూ గత 10 సంవత్సరాలు విచ్చలవిడిగా అన్ని ఏదైతే కాలుష్యం చూసుకున్నట్లయితే అలానే గొర్రెల స్కామ్ కావచ్చు, అనేక విషయాలలో భారీ స్కాములు జరిగినాయి. వాళ్ళు స్కీములుగా తీసుకొచ్చింది కేవలం స్కామ్లే చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. నేను చెప్తున్నారే, ముఖ్యమంత్రి నువ్వే, మంత్రివి నువ్వే, హోంమంత్రివి నువ్వే, ఒక్కని అరెస్ట్ చేయలేకపోయినావు, విద్యాశాఖ మంత్రివి నువ్వే. స్కామ్ ఎక్కడ జరిగింది, స్కీమ్లు ఎక్కడైనాయి? ఇలా రైతు బంధు ఇచ్చి రాజ్యం చేసింది మేము, రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చింది మేము, ఆడపిల్లకి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది మేము, 1003 గురుకుల పాఠశాల పెట్టి వాళ్ళ పిల్లల చదువు చెప్పింది మేము, సన్న బియ్యం స్కూల్లో పెట్టింది మేము, కాలువ నీళ్ళు ఇచ్చింది మేము, కరెంట్ ఇచ్చింది మేము, యూరియా పత్తాలని వరద బారిచ్చింది మేము. ఇలా రైతును రాజేసింది మేమైతే ఈ సన్నాసి వచ్చి రైతు బంధు బంద్ అయిపోయింది, కాలువ నీళ్లు బంద్ అయిపోయింది, కరెంటు బంద్ అయిపోయింది, యూరియా దొరకట్లేదు, పండించిన పంటను కొనట్లేదు. ఎక్కడ స్కామ్ అయింది? గొర్రె స్కామ్ అయిందా? ఈ స్వతంత్ర భారతంలో నేను గొల్ల కుర్మ బిడ్డ మెండ సురేష్ యాదవ్ నా పేరు. మాకు గొర్రె గొంతుకంత సాయం చేయలే. కేసీఆర్ మాత్రమే గొర్రెలు ఇచ్చిండు, రాజ్యాధికారం కల్పించి 5 మంది ఎమ్మెల్యే చేసిండు, ఒక మంత్రిని చేసిండు, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక ఎమ్మెల్సీని. అన్ని చేసిన ఘనత కేసీఆర్ గారితే, అన్ని పనిచేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సార్ కదా ఏదైతే గతంలో అన్ని మేము ఏదైతే మంచి ఏదైతే స్కీములు తీసుకొచ్చామో వాటినన్నింటినీ తట్టుకోలేకనే మా పైన నిందలు మోపుతున్నారు, కావాలనే ఇది కక్షపూరిత చర్యలు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు మనతో చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి 4 Sides TV. కెమెరామ్యాన్ దుర్గాప్రసాద్తో లెనిన్.